టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో రకరకాల టైప్స్. ఇన్ఫ్లేషన్లో రకరకాల టైప్స్ చూద్దాం. మొదటిది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. వాట్ ఈస్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? పేరులోనే ఉంది. కాస్ట్ ఈజ్ పుషింగ్ అంటే ధరలు పెరిగిపోవడం వల్ల, అంటే నీ రా మెటీరియల్ కాస్ట్, ఒక వస్తువు తయారీ ఖర్చు పెరిగిపోవడం వల్ల వస్తువు ప్రైస్ కూడా పెంచాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బ్యాండ్విడ్త్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, యాప్ ఛార్జెస్ పెరుగుతున్నాయి అనుకో, దానివల్ల నేను పెంచాను అనుకోండి ప్రైస్, దట్ ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇంటర్నెట్ ఛార్జెస్ పెరిగాయి, యాప్ ఛార్జెస్ పెరిగాయి, రెంటల్స్ పెరిగాయి, ఫ్యాకల్టీ శాలరీస్ పెరిగాయి. సో నాకు ఖర్చులు పెరగడం వల్ల నేను మీకు ఫీజు పెంచితే దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. దెన్ ది అదర్ వన్ ఈస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా వస్తువుని కోరుకునే వాళ్ళు పెరిగారు. వస్తువుని కోరుకునే వాళ్ళు పెరగడం వల్ల ఏమవుతుంది? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డిమాండ్ కర్వ్, లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై చెప్పారు కదా, దాంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. దాంట్లో మనం ఎటు వెళ్ళామంటే ప్రైస్ బట్టి ఇది చెక్ చేసాం. ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నాం. అర్థమైందా? అక్కడ ఏం మాట్లాడాం? ప్రైస్ తగ్గితే క్వాంటిటీ డిమాండెడ్ ఏమవుతుంది? పెరుగుతుంది అంటున్నాం. ఇక్కడ మనం అలా మాట్లాడట్లేదు, రివర్స్లో వెళ్తున్నాం. డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం. కన్ఫ్యూజ్ అయిపోతారు లేకపోతే. డిమాండ్ పెరిగింది అనుకోండి ఒక వస్తువుకి, ఇప్పుడు కామన్ సెన్స్ ఆలోచించండి. ఒక వస్తువు ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది, దీనికి బాగా డిమాండ్ పెరిగింది అనుకోండి, మొత్తం విపరీతంగా ఎంక్వైరీస్ వస్తున్నాయి, మాకు కావాలి మాకు కావాలని. అప్పుడు నేను ప్రైసులు తగ్గిస్తానేంటి? పెంచుతాను. దీన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నాకు ఫుల్ డిమాండ్ ఉంది, నేను ఎందుకు తగ్గించాలి? ఇంకా పెంచినా నాకు అయ్యే అడ్మిషన్లు అవుతాయి, ఒకటి పోతే ఇంకోటి వస్తాడు, నాకేంటి భయం? పెంచుతుంటాను. సో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దట్ విల్ ఎంకరేజ్ యూ టు ఇంక్రీజ్ ద ప్రైస్. దాన్ని ఏమంటాం? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ మీకు జనరల్గా ఇప్పుడు టీవీలోనో సోషల్ మీడియాలోనో ఎవరో ఏదో ఐటమ్ తింటే మనకి మంచిది ఏవో చెప్తుంటారు కదా, అది మంచిది ఇది మంచిదని. దానికి మొత్తం అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అనుకోండి, ఒకేసారి ఆ వస్తువుకి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది, పెరిగి ప్రైసులు పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. రైట్. అయితే ఏమవుతుందంటే మనకి సప్లై ఒకసారిగా పెరిగిపోదు. ఇప్పుడు ఎందుకు పెరుగుతుందంటే కామన్ సెన్స్ మనకి ఆలోచించండి ఒకసారి. సప్లై ఈజ్ లిమిటెడ్. అన్లిమిటెడ్ సప్లై ఉంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు సప్లై అన్లిమిటెడ్లీ? లిమిటెడే కదా, ఎంత కాదన్నా. మారుతి సుజుకి కంపెనీ ఉంది, కార్లకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఆ చివరికి ఏమవుతుంది? వెయిటింగ్ పీరియడ్లు వచ్చేస్తాయి, 6 నెలల వెయిటింగ్, 3 నెలల వెయిటింగ్ అని. ప్రొడక్షన్ ఒకసారిగా పెరిగిపోదు, అది ఇంపాసిబుల్. అది వెంటనే పెంచలేడు. ఆడు పెంచాలని భయపడతాడు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది కానీ పెంచేస్తాను, తర్వాత ఆగిపోతే మళ్ళీ ముయ్యాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. ఆ భయం కూడా ఉంటుంది. సో మెల్లగా ఆలోచించుకుంటూ చేస్తారు. అండ్ ఒకవేళ చేయాలన్నా వెంటనే చేయలేరు. సో ఆ టైంలో ఏమవుతాయి? ప్రైసులు గట్రా బాగా పెరుగుతూ ఉంటాయి. సో ఇలా డిమాండ్ పెరగడం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇది వస్తువుకి న్యాచురల్గా ఉన్న డిమాండ్ వల్ల కావచ్చు, లేదా ప్రజల చేతుల్లో డబ్బులు పెరిగిపోయి కూడా కావచ్చు. ప్రజల చేతుల్లో డబ్బులు ఎప్పుడు పెరుగుతుంటాయి? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ పెట్టింది అనుకోండి, వెన్ ఇట్ కీప్స్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్బీఐ తక్కువ పెట్టింది ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు తక్కువ పెడితే ఏమవుతుంది? పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు టేక్ లోన్స్. తక్కువ వడ్డీ కదా అని చెప్పేసి లోన్ తీసుకుంటాం. సో ఖర్చు పెట్టాలనుకోని వాడు కూడా తక్కువ వడ్డీకి వస్తుంది కదా అని చెప్పి లోన్ తీసుకుని కొంటాడు. డబ్బు లేనోడు కూడా తక్కువ వడ్డీకే వస్తుంది కదా అని చెప్పి లోన్లు తీసుకొని కొంటావు. నీ చేతిలో డబ్బులు వచ్చేసినట్టే కదా అప్పుడు. సో మోర్ అండ్ మోర్ పీపుల్ హ్యావ్ మోర్ మనీ ఇన్ హ్యాండ్. ప్రజల చేతుల్లో డబ్బులు పెరుగుతాయి. ప్రజల చేతుల్లో డబ్బులు పెరిగేసరికి ఖర్చు పెడతాడు. ఉన్నాడు ఏం చేస్తాడు? బ్యాంకులో పెట్టిన పెద్ద వడ్డీ రాదురా, లో ఇంట్రెస్ట్ రేట్స్ కదా, వాడు కూడా చేతిలో పెట్టుకుని ఖర్చు పెడతాడు. వాడు చేతిలో పెట్టుకుంటాడు, అవసరం ఉన్నాడు కూడా అప్పు తీసుకొని ఖర్చు పెట్టేస్తాడు, తక్కువ వడ్డీయే కదా అని. అలా ప్రజల చేతుల్లోకి మనీ పెరిగి, మనీ సప్లై పెరిగి కూడా అది వస్తువులు మరియు సేవలకి డిమాండ్ క్రియేట్ చేసి దాని ధరలు పెంచడానికి ఉపయోగపడుతుంది. అలా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. దెన్ అనదర్ కేస్ ఈజ్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్.
బాటిల్ నెక్. బాటిల్ నెక్ ఎలా ఉంటది? సన్నగా ఉంటది. బాటిల్ అంతా పెద్దగా ఉంటది, నెక్ వచ్చేసరికి సన్నం అయిపోతుంది. సో దానివల్ల ఫ్లో ఏమవుతుంది? స్లో డౌన్ అవుతుంది. బాటిల్కి నెక్ లేకుండా ఉన్న బాటిల్ ఇలా వాటర్ పంపారనుకోండి, ఒక్కసారిగా వచ్చేస్తుంది. నెక్ పెట్టడం వల్ల ఏమవుతుంది? స్లో డౌన్ అవుతుంది. సో మీరు బాటిల్ నెక్ మనం ఎలా చేయొచ్చు? ఇట్ స్లోస్ డౌన్ ద ఫ్లో. ఫ్లోని స్లో డౌన్ చేస్తుందా లేదా? ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అబ్స్టకల్. వాటర్ ఫ్లోకి ఒక అబ్స్టకల్ లాగా ఫుల్ ఫ్లోలో రాకుండా ఆపుతుంది. అలాగే బాటిల్ నెక్ అంటే అర్థం ఏంటంటే సప్లై చైన్లో. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? ఒక వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసావు, ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్కి, రిటైలర్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా. దిస్ ఎంటైర్ థింగ్, ఈ ట్రాన్స్పోర్టేషన్లో బాటిల్ నెక్స్ వచ్చాయి అనుకోండి, అంటే ఎక్కడో అబ్స్టకల్స్ వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి. అంటే ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో అక్కడ స్ట్రైక్ అవుతుంది, దానివల్ల నువ్వు అది అక్కడ నుంచి పంపించలేకపోయావు. అర్థమైందా? లేదా కోవిడ్ లాంటిది అక్కడ వచ్చింది, దానివల్ల రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, అటు పంపించలేకపోయాడు. ఇట్లా నీ సప్లై చైన్లో ఏవైనా అబ్స్టకల్స్ వల్ల, అడ్డంకుల వల్ల మార్కెట్కి రావాల్సిన వస్తువు రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ధరలు పెరుగుతాయి. అంతే కదా, సప్లై తగ్గిపోయింది కదా నీకు. ఆర్టిఫిషియల్గా సప్లై తగ్గిపోయింది. ప్రొడక్షన్ అయ్యింది కరెక్టే, కానీ నీకు మార్కెట్కి చేరితేనే కదా ఉపయోగం. నాకు ఎక్కడో అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యిందంటే ఉపయోగం ఏంటి? నాకు ఇండియాలో అది అందుబాటులో లేదు. వెస్ట్ బెంగాల్లో ప్రొడ్యూస్ అయితే నాకేంటి? నాకు ఆంధ్రాలో అందుబాటులో లేదు. మార్కెట్లో లేకపోతే అది పెంచేస్తాడు, ఇంకా మిగిలిన ఐటమ్స్కి రేట్లు పెరిగిపోతాయి. సో ఇదేంటంటే ప్రొడక్షన్ లేక అని కాదు, ప్రొడక్షన్ అయ్యింది కానీ మార్కెట్కి రాలేదు, బికాస్ ఆఫ్ సమ్ అబ్స్టకల్స్. ఆబ్స్టకల్స్నే బాటిల్ నెక్స్ అంటాం. సో ఇలాంటి బాటిల్ నెక్స్ వల్ల మార్కెట్లో అవైలబిలిటీ తగ్గిపోయి దానివల్ల వచ్చే పెరుగుదలను ఏమంటాం? బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. లేదా ప్రొడక్షన్ ప్రాసెస్లోనే ఏదో లోపం ఉండొచ్చు. ఒకటి నేను సప్లై చైన్లో చెప్పాను, ప్రొడక్షన్లోనే ఆడికి ఏదో గ్లిచ్ వచ్చింది, ఇష్యూ వచ్చింది, లేదా వర్కర్ స్ట్రైక్ చేశారు, దానివల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. అది కూడా మనకి బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. అంటే సమ్ అబ్స్టకల్ ఎయిదర్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ సప్లై ప్రాసెస్, ఏదో ఒక దాంట్లో అబ్స్టకల్ వల్ల మార్కెట్లో దాని అందుబాటులో అవైలబిలిటీ తగ్గిపోయి మనకి ఈ ప్రైస్ రావడం, దీన్ని బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఆన్లైన్ క్లియర్? నెక్స్ట్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే, సో దేర్ ఆర్ సర్టన్ ఐటమ్స్ వి ఇంపోర్ట్, అన్ని ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వవు, ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి ధరలు పెరిగిపోయాయి అనుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్లో. క్రూడ్ ఆయిల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ముడి చమురు ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ ముడి చమురు మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇంపోర్ట్ కాస్ట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు దాని మీద బేస్ అయిన ప్రతి ఐటమ్ కూడా పెరిగిపోతుంది. దాని మీద ఏం బేస్ అయింది? మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా దాని మీదే. మరి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే దేని రేట్లు పెరుగుతాయి? ఉల్లిపాయల రేట్లు, టమాటాల రేట్లు అన్నీ పెరుగుతాయి. సో ఉల్లిపాయ ప్రొడక్షన్ కాస్ట్ ఏం మారలేదు, కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది. సో అన్ని రేట్లు మారిపోతాయి. అర్థమైందా? ఒక వస్తువు యొక్క ఇంపోర్ట్ ప్రైస్ పెరిగిపోయినప్పుడు పెరగడానికి కారణం ఏంటి? ఒకటి గవర్నమెంట్ పెంచే సుంకాలు కావచ్చు. ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది అనుకోండి గవర్నమెంట్, టారిఫ్ పెంచి, ఇప్పుడు మన ట్రంప్ 50% వేస్తా 20% వేస్తా అని గెంతున్నాడు కదా, అలా ఏమైనా పెంచినా సరే పెరిగిపోతాయి. లేదా ఇంకేమవుతుంది? అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని రేటు పెరిగిపోయినా పెరుగుతుంది. ఇలా ఏదైనా కారణం వల్ల రేట్లు పెరగడం వల్ల మనకి ఇంపోర్ట్ కాస్ట్ పెరిగి ఆ వస్తువు ప్రైస్ పెరిగి దానికి అసోసియేటెడ్ దాని రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ప్రైసులు పెరిగిపోతే అలా వచ్చే ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. కరెన్సీ ఫ్లక్చువేషన్ వల్ల కూడా రూపీ వాల్యూ బాగా పడిపోయింది అనుకోండి డాలర్తో పోల్చుకుంటే, ఇంటర్నేషనల్గా ప్రైస్ పెరగల, $100 ఉంది బ్యారెల్, 100 ఉంది. కానీ ఒకప్పుడు డాలర్కి 80 రూపీస్ ఇస్తే డాలర్ వచ్చేది, ఇప్పుడు 85 ఇస్తే కానీ రావట్లేదు, 90 ఇస్తే కానీ రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది? 80,000 కాస్త 90,000 అవుతుంది, లేదా 8,000 కాస్త 9,000 అవుతుంది. $100 అనుకోండి, 80 ఉన్నప్పుడు 8,000, 90 ఉన్నప్పుడు 9,000. నువ్వు 9,000 పెడితే కానీ ఒక బ్యారెల్ ఆయిల్ రాదు. సో కరెన్సీ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా మనకి ఇంపోర్ట్ కాస్ట్ పెరగవచ్చు. సో ఇంపోర్ట్ కాస్ట్ దేని వల్లనే పెరగవచ్చు, కరెన్సీ ఫ్లక్చువేషన్ వల్ల కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని ప్రైస్ పెరగడం వల్ల కావచ్చు, లేదా గవర్నమెంట్ సుంకాలు పెంచడం వల్ల కావచ్చు, లేదా వాడు ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల కావచ్చు. ఎవడైతే మనకి పంపిస్తున్నాడో వాడు ఎగుమతులపైన సుంకం వేశాడు అనుకోండి,
ఆ కంట్రీలోనే అలా పెరగచ్చు, లేదా మన కంట్రీ దిగుమతుల మీద సుంకం వేసింది అనుకోండి, అలాగా పెరగచ్చు. ఎలాగైనా పెరగచ్చు ఇంపోర్ట్ కాస్ట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంపోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. ఎలా పెరిగినప్పటికీ దానివల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ కాజెస్. బేస్డ్ ఆన్ కాజెస్ అంటే కారణాల వల్ల. ఒకటి కాస్ట్ పెరగడం వల్ల, రెండు డిమాండ్ పెరగడం వల్ల, మూడు బాటిల్ నెక్స్ వల్ల, నాలుగు ఇంపోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల. 4 డిఫరెంట్ కాజెస్ వల్ల ఇన్ఫ్లేషన్స్ రావచ్చు. ఇది 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్.